రక్షింప నర రూపమెత్తాడు. నా సిల్వ మోసి నన్ను స్వర్గలోకమెక్కించాడు. 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 చల్లాని దేవుడు నా చక్కని యేసుడు. 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 యేసు రక్షక శతకోటి స్తోత్రం. యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం. యేసు రక్షక శతకోటి స్తోత్రం. యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం. భజించి పూజించి ఆరాధించెదను. భజించి పూజించి ఆరాధించెదను. ఆరాధించెదను 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 ఆరాధించెదను. భజించి పూజించి ఆరాధించెదను. భజించి పూజించి ఆరాధించెదను. ఆరాధించెదను 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 ఆరాధించెదను. పిల్లచ్చినాడు నీవే నా సొత్తన్నాడు. పిల్లచ్చినాడు నీవే నా సొత్తన్నాడు. ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. పిల్లచ్చినాడు నీవే నా సొత్తన్నాడు. పిల్లచ్చినాడు నీవే నా సొత్తన్నాడు. ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. తన ప్రేమ చూపనకు నెల దిగినాడు. 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 నా సేదదిచ్చి నన్ను జీవింపజేశాడు. నా సేదదిచ్చి నన్ను జీవింపజేశాడు. నా సేదదిచ్చి నన్ను జీవింపజేశాడు. నా సేదదిచ్చి నన్ను జీవింపజేశాడు. యేసు రక్షక శతకోటి స్తోత్రం. యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం. యేసు రక్షక శతకోటి స్తోత్రం. యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం. భజించి పూజించి ఆరాధించెదను. భజించి పూజించి ఆరాధించెదను. భజించి పూజించి ఆరాధించెదను. భజించి పూజించి ఆరాధించెదను. సమస్తము అర్పించి ఆరాధించెదను. సమస్తము అర్పించి ఆరాధించెదను. సమస్తము నర్పించి ఆరాధించెదను. సమస్తము నర్పించి ఆరాధించెదను. ఆరాధించెదను 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 ఆరాధించెదను. పిలచినాడు నీవే నా సొత్తన్నాడు. పిలచినాడు నీవే నా సొత్తన్నాడు.
ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. పిలచినాడు నీవే నా సొత్తన్నాడు, పిలచినాడు నీవే నా సొత్తన్నాడు. ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు, తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు, తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు, తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు. నా సేద తెచ్చి నన్ను జీవింపజేశాడు, నా సేద తెచ్చి నన్ను జీవింపజేశాడు, నా సేద తెచ్చి నన్ను జీవింపజేశాడు, నా సేద తెచ్చి నన్ను జీవింపజేశాడు. ఆరాధించేదను 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 ఆరాధించేదను, భజించి పూజించి ఆరాధించేదను, భజించి పూజించి ఆరాధించేదను, ఆరాధించేదను 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 ఆరాధించేదను, భజించి పూజించి ఆరాధించేదను, భజించి పూజించి ఆరాధించేదను. మనందరికి వచ్చిన పాట యేసు రక్తమే జయము జయమురా పాట పాడుతున్నాం. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా, యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనులా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. బలహీనులకు బలమైన దుర్గం ఆయనే కాబట్టి వ్యాధి బాధలు విడుదల కలిగించిన స్వస్థత యేసు రక్తము, శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం, నీతికి కవచం పరిశుద్ధిని రక్తం. బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము, వ్యాధి బాధలు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము. బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము, వ్యాధి బాధలు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము. శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తము, నీతికి కవచము పరిశుద్ధిని రక్తం. శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచము పరిశుద్ధిని రక్తం. మృత్యువునే గెలుచు రక్తము, పాతాళం మోయు రక్తము, నరకాన్ని బంధించగా జయశీలి అధిపతి రాజు యేసయ్యే. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. పాపికి శరణం యేసు రక్తము, అపవిత్రాత్మను పాలద్రోయిన ఖడ్గం యేసు రక్తము. పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము, అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము. పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము, అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము. శత్రువు నిలువడు, విరోధి ఎవ్వడు, ఏ ఆయుధము నీపై వర్తిల్లదు. శత్రువు నిలువడు,
విరోధి ఎవడు? ఏ ఆయుధము నీపై సాతానే నలగగొట్టిన వడితలనే చితగగొట్టిన కుదమ సింహమైన గర్భునిగా తీర్పు చూరారాజు యేసయ్యే. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. యేసు రక్తమే జయము జయమురా, జయము జయమురా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, మన పక్షము నిలబడిన గెలుపునిదేరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. ఆరాధన నా యేసుకే, నా జీవితం నీకంకితం. ఆరాధన నా యేసుకే, నా జీవితం నీకంకితం. కష్టములు వచ్చినా, శ్రమలు కలిగినా, ఇబ్బందులు ఎదురైనా నీకే ఆరాధన. కష్టములు వచ్చినా, శ్రమలు కలిగినా, ఇబ్బందులు ఎదురైనా నీకే ఆరాధన. ఆరాధన నా యేసుకే, నా జీవితం నీకంకితం. ఆరాధన నా యేసుకే, నా జీవితం నీకంకితం. అవమానం కలిగినా, అపనిందలు ఎదురైనా నీకే ఆరాధన. శోధనలు వచ్చినా, అవమానం కలిగినా, అపనిందలు ఎదురైనా నీకే ఆరాధన. ఆరాధన నా యేసుకే, నా జీవితం నీకంకితం. ఆరాధన నా యేసుకే, నా జీవితం నీకంకితం. నా తండ్రివి నీవే, నా రాజు నీవే. నా తండ్రివి నీవే, నా రాజు నీవే. నా తండ్రివి నీవే, నా రాజు
బ్లెస్సింగ్ టైం, ఆశీర్వాద సమయం. ఈ బ్లెస్సింగ్ టైంలో ఉన్నటువంటి టీవీ శ్రోతలకు దేవ దీవెనలు, ఆశీస్సులు. నా ప్రార్థన ఏమిటంటే నా వర్తమానములు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. జబ్బులతో, అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఈ యొక్క వర్తమానములో దేవుని యొక్క శక్తి ప్రవహించి వారిని తాకి వారికి స్వస్థత కలిగించాలి. పీడింపబడుతున్న వారికి యేసు నామములో విమోచన కలగాలి. ప్రేమైన సోదరి సోదరుడా, యెహోవా దేవుడు నిన్ను దీవించును గాక. ఈ దినాన్ని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి లూకా సువార్త 8వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతున్నారు. ఎవడను దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచం కింద పెట్టుడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలనని దీప స్తంభము మీద దాన్ని పెట్టును. తేట పరచబడని రహస్యమేదియూ లేదు, తెలియచేయబడకియు బయలుపరచబడకియు నుండు మరుగైనది ఏదియూ లేదు. ప్రియమైన సోదరి సోదరులారా, యేసుస్వామి చాలా ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాలు కొన్నిసార్లు శిష్యులకు అర్థమయ్యేవి, కొన్నిసార్లు అర్థం కాకపోతే ప్రభువుని వేరేగా వెళ్ళి, ప్రభువా ఈ ఉపమానం యొక్క అర్థం ఏమిటి అని అడిగేవారు. ప్రభువు వారికి అది చెప్పేవాడు. ప్రియులారా, ఎవడును దీపము వెలిగించిన తరువాత పాత్రతో కప్పివేయడు అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత అది మంచం కింద పెట్టరు, అది కొంచెం కింద పెట్టరు అని మనం చూస్తాం. ఇక్కడ మంచం క్రింద, మంచం దేనికి సూచనగా ఉంది? వెలిగింపబడినవాడు. వెలిగింపబడినవాడు అనగా లోకం చీకటిలో ఉంది. యేసు స్వామి ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు గుర్తు చేస్తున్నాను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. యేసుస్వామి జీవం, యేసుస్వామి వెలుగు, హీ లైఫ్. ఎంత సంతోషం! ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచూ ఉన్నది. చీకటిలో ఉన్నవారు దాన్ని గ్రహించలేకపోతున్నారు. కానీ చాలామంది మనలాంటి వారు, ప్రభు నమ్ముకున్నటువంటి వారు, ఆ చీకటిలో ఉన్న మనం, ఒకప్పుడు యేసుస్వామి అంటే ఎవరో తెలియని మనం, ఆ ప్రభువు యొక్క వెలుగును మనం ఎలాగో పొందాం. ఒకప్పుడు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా పనిచేసేవాడు. నా స్నేహితుడు విజయ్ కుమార్ పట్నాయక్ పోర్ట్లో పనిచేసేవాడు, విశాఖపట్నం పోర్ట్లో. ఓ మధ్యాహ్నం పూట అనుకోకుండా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల నా స్నేహితుడు నన్ను తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. వాడంటే నాకు ఇష్టం ఉండేది కాదు. కారణం ఏంటంటే వాడు ఇప్పుడు క్రైస్తవుడు అయిపోయాడు, ప్రభు నమ్ముకున్నాడు. ఇంతకుముందు నాలాగే తిరిగేవాడు, ఇప్పుడు బుద్ధిమంతుడు అయిపోయాడు. అబద్ధాలు ఆడు, బూతులు ఆడు, విచ్చలవిడిగా తిరగడు, పేకాట ఆడు, మందుతాడు. అందుకోసం వాడంటే నాకు ఇష్టం లేదు, వాడితో మాట్లాడడం కూడా ఇష్టపడను నేను. అనుకోకుండా ఆ మధ్యాహ్నం పూట వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో ఎవరు లేక వీడొక్కడే ఉండడం, నేను వాడిని చూడగానే అక్కడి నుంచి పోదాం అనుకున్నా. కానీ వాడు వచ్చి నా చేయి పట్టుకొని నాతో లోపలికి రా అని చెప్పాడు. ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇలాగా చెప్పాడు, చూడు, నువ్వు నేను ఒక్కలాగే బ్రతికేవాళ్ళం, ఇవాళ నా బ్రతుకు మారిపోయింది, నీ బ్రతుకు ఎందుకు మార్చుకోకూడదని అడిగాడు. నా బ్రతుకు మార్చుకోవాలని నాకు చాలా ఇష్టం, మంచిగా పరిశుద్ధంగా ఉండాలని నాకు చాలా ఇష్టం. నేను కొన్నిసార్లు ప్రయత్నం కూడా చేశాను. ఒక గంట సేపు
మంచిగా ఉందామనుకున్నా, గంట సేపు కదా అరగంట సేపు కూడా నా ఉద్దేశాలు సరిగ్గా ఉండేవి కాదు, నా చూపు సరిగ్గా ఉండేది కాదు, నా బ్రతుకంతా కూడా పరిశుద్ధమైంది ఏమాత్రం కాదు. సో ఇక ఇలాంటి పవిత్రంగా జీవించడం అసంభవం అని నాకు నచ్చిన పద్ధతిలో జీవిస్తూ ఉండాను. అప్పుడు నా స్నేహితుడు అన్నాడు, వాడుతాను నాకు మంచిగా జీవించడం నా వల్ల కుదరదు, ఆ విషయంలో నన్ను అడక్కని చెప్పాను. నా ఫ్రెండ్ అన్నాడు విజయ్ కుమార్ పట్నాయక్ ఇలాగన్నాడు, చూడు, రోగికి వైద్యుడు అవసరం, పాపికి రక్షకుడు అవసరం, పాపంలో ఉన్నవాడిని బయటికి తీసి పరిశుద్ధ మార్గంలో పెట్టేటటువంటి ఒక రక్షకుడు అవసరం, యేసు స్వామి. అందుకే ఈ లోకానికి వచ్చాడు, పాపుల్ని ఆయన సహాయం చేయడానికి, పాపులకి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధ మార్గంలో జీవించడానికి ఆయన బలం ఇస్తాడు, ఆయన సత్వం ఇస్తాడు. ఎందుకు ఆ సహాయం తీసుకోవని చెప్పాడు. నాకు నచ్చింది. ఆ తర్వాత నేను వెళ్ళాను, బైబిల్ కొనుక్కున్నాను, ప్రార్థన చేశాను, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కాల్చాడు, అగ్నితో కాల్చబడ్డాను, నా జీవితం మారింది. తర్వాత కొంతకాలానికి ప్రభు ఆ రోజే నన్ను పిలిచాడు, కానీ బ్యాంక్ ఉద్యోగంగా బోర్డు జీతం, మంచి హోదా, అందులోకి ఒక భక్తి బ్రతుకంటే ఎక్కువ తెలియదు. సరే, కొంతకాలానికి ఉద్యోగం రాజీనామా చేసి ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చారు. ఆ వెలుగు ఎవరో ఒకరు మరిగిస్తారు, ఆ వెలుగును మనం పొందుతాం. ప్రియులారా, లోకానికి వచ్చిన ఆ జీవం వెలుగైన యేసు స్వామి లోకమంతటా ప్రకాశిస్తున్నాడు, కానీ చీకట్లో చాలామంది ఉన్నారు నాలాంటి వారు. ఒకప్పుడు ఆ వెలుగు ఎవరో ఒకరు అందిస్తారు. వెలిగింపబడినటువంటి మనం ప్రియులారా, మంచం కింద కాదు, కొంచెం కింద కాదు. మంచం అనగా బద్ధకానికి, పడుకోవడానికి సూచన. వాడు పడుకుంటే వాడు బద్ధకస్తుడైతే దేవుని యొక్క పనికి వాడు దేవుని సాక్షిగా ఉండవలసినటువంటి వాడు సాక్షిగా ఉండకుండా, దేవుని కోసం చేయవలసిన పనులు చేయకుండా బద్ధకించేసి ఏదో సుఖంగా జీవించేద్దాం. బద్ధకం, సుఖం, మంచం దేనికి సూచన? సుఖానికి, బద్ధకానికి, ఇలాంటి వాడి సూచన. ఆ సుఖానికి దేవుని పని అక్కర్లే, ఆ వెలుగు పంచక్కర్లే అనుకునేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. యేసయ్యను ఎవరు తెలుసుకుంటారో వారికి వెలుగు కలుగుతుంది, వెలిగింపబడతారు వారు. ఆ వెలుగు ప్రకటింప చేయడానికి మనం వెలిగింపబడుతూ ఉన్నాం. మనం మాత్రం ఆ వెలుగు లోకంలో ప్రకటించాలి. ప్రియులారా, నా జీవితంలో అదే జరిగింది. లక్షలాది మందికి వెలిగించాలని ప్రభు నాకు చెప్పాడు. కోట్లాది మందికి ఈ జీవాన్ని పొందాలి, మరణం నుంచి జీవంలోకి రావాలి. అదే నా గురి. నీవు ఎక్కడికి వెళ్తే అక్కడ పాపం, చీకటి, మోసాలు బయలుపడతాయి. ఆ వెలుగు నువ్వెక్కడికి వెళ్తే అక్కడ. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నీవంటే ఒకవేళ ఇష్టం ఉండకపోవచ్చు, లేకపోతే నీకు దూరంగా, నీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఒక ఆయన ఒక పెళ్ళికి వెళ్ళాడు. వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ ఎవరో పిలిచారు ఆ పెళ్ళికి. ఆయన ఆఫీసర్. ఆ పెళ్ళికి వెళ్ళి ఆయన కూర్చుండేసరికి కొంతమంది అక్కడ ఉన్నవారు, అమ్మో ఫలానా ఆయన జేమ్స్ గారు వచ్చేస్తాడు, మనం ఇక్కడ ఉండకూడదు, ప్రమాదం, వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయారు. ప్రియులారా, ఆ వెలుగు వచ్చేసరికి చీకట్లో ఉన్నవారు అక్కడ ఉండకుండా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియులారా, మంచం సంగతి విన, కొంచెం కింద కూడా ఎవడు పెట్టడు. వెలిగింపబడినటువంటి ఆ యొక్క క్యాండిల్ని, ఆ దివిటీని కొంచెం కింద పెట్టడు. కొంచెం దేనికి సూచన? కొంచెం వ్యాపారం, కొంచాలు. ఆ షేర్లు, కొంచాలు ఆ దినాల్లో ఉండేవి. వ్యాపారం, నీ వ్యాపార వ్యవస్థలోనే మునిగిపోతే, ఈ లోక వ్యవస్థలోనే మునిగిపోతే నీ వెలుగంతా కూడాను అది బయటకు రావడం లేదు. వ్యాపారం చేసుకున్నా చేసుకోకపోయినా నీ యొక్క వెలుగు మాత్రం అది దీపస్తంభం మీదే పెట్టాలి. ఆ దివిటి దీపస్తంభం మీద ఉండాలి. నువ్వు ఏ వ్యాపారం చేయి, ఏ పనిపాటు చేయి,
జీవనోపాధికి ఏ కార్యక్రమం చేయి, నీలోంచి వెలుగు మాత్రం కనబడుతుండాలి. ప్రియులరా, నేను స్టేట్ బ్యాంక్లో పనిచేసే దినాల్లో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు బ్యాంకులో. కానీ కొంతమంది మా స్నేహితులు, హిందూ స్నేహితులు నా దగ్గరికి వచ్చేవారు. సార్, మా ఫ్యామిలీ ప్రాబ్లం ఇలాగ ఉంది సార్, ఏమైనా మీరు సలహా ఇస్తారా అనేసి వచ్చేవారు. అందరి దగ్గరికి వెళ్ళి ఏవో ఇచ్చకాలు, నా దగ్గర ఎప్పుడు ఇచ్చకాలు ఆడేవాడు కాదు. నేనంటే చాలా గౌరవంగా ఉండేవారు. నేను నా స్టాఫ్ని, నాతో కలిసి పనిచేసే వారిని చాలా ప్రేమిస్తాను. ప్రియులారా, వారి కష్ట సుఖాలు, వారి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునేవారు. ప్రియులారా, చూచారు, వారు వెలుగును చూచారు కాబట్టి ఈయన వలన ఖచ్చితంగా ఒక ఉపకారం జరుగుతుందని వారు గ్రహించారు. మన వెలుగు దీపస్తంభం మీద ఉండాలి. అప్పుడు ఆ వెలుగుని అందరూ చూస్తారు. క్రీస్తులో ఎదిగేవారు ఇంకా ఎదుగుతూనే ఉంటారు. క్రీస్తులో ముందంజ వేసేవారు, ప్రార్థనలో ఉండేవారు ప్రార్థన చేస్తూనే ఉంటారు. కానీ కొందరు యేసు మాటలు వినరు, అంగీకరించరు. వారి బలహీనత ఆ రీతిగా ఉంటుంది. మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 38వ వచనంలో అనేకమైన సూచక క్రియలు వారు చూచారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు సూచక క్రియ ఏదైనా చేసి చూపెట్టు, అప్పుడు నమ్ముతామంటున్నారు. ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చదువుతున్నాను. అప్పుడు శాస్త్రుల్లోనూ పరిసయ్యుల్లోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియ అడుగుచున్నారు అని ఆయన చెప్పారు. ప్రభువైన యేసు స్వామి సూచక క్రియలు అడుగుతారు కానీ నమ్మరు. ప్రియులారా, యేసు స్వామి యొక్క అద్భుత నిదర్శనం కావాలంట. యేసయ్య నమ్ముకుంటాం కానీ మా ఇంట్లో పెళ్ళైపోవాలంటారు. పెళ్ళైపోయిన తర్వాత నమ్మరు. ప్రియులారా, అలాగే ఉంటారు. అదొక కారణం చూపెడుతుంటారు. ఫలానా పని అయిపోవాలంటారు. కాదు, ఖరాఖండిగా పరమాత్ముడు అంటున్నాడు, నువ్వు వెలుగింపబడితే నీ వెలుగు ప్రకాశింపజేయాలి. నువ్వు సాక్షిగానే ఉండాలి. కానీ అటు ఇటు కదిలే పరిస్థితి, సూచనలు అడిగే పరిస్థితి ఎంత మాత్రం కూడా ఉండడానికి వీలు లేదు. అలాంటి వారు నిజానికి అది అడుగుతున్నారు కానీ వారు నమ్మరు. వెలిగింపబడాలి మనం. ప్రియులారా, యెషయా గ్రంథంలో ఒక మాట గుర్తు చేస్తున్నాను. ప్రవక్త అయినటువంటి యెషయా వ్రాసినటువంటి గ్రంథం 60వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఇలాగ చెప్పబడ్డాది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచు ఉన్నది, కట్టిక చీకటి జనములను కమ్ముచు ఉన్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచు ఉన్నది. ప్రియులారా, ఇక్కడ యెహోవా వెలుగు నీకు వచ్చింది. లెమ్మో, గెట్ రైజ్ అప్, స్టాండ్ అప్. వెలుగు పొందిన వాడా, వెలుగు పొందిన కుమార్తె, నీ వెలుగును ప్రకాశింపజేయము. నీ సాక్ష్యమును లోకంలో జనులు చూచుదురుగాక. నీ యొక్క మాటలు పవిత్రమైన నీ మాటలు నీ ప్రజలు విందురుగాక. మంచి స్వరముతో నీ సంఘములో నువ్వు పాటలు పాడితే, భక్తితో విశ్వాసంతో ఆ సంఘములో నీవు ఉంటే, ఆ ఫలానా ఆమె ఎంత భక్తిపరురాలు, ఆమె దేవుని కోసం తన జీవితాన్ని ఎంత చక్కగా ఆమె సరిదిద్దుకున్నది, ఒక మంచి సాక్ష్యం వస్తుంది. నీకు వెలుగు వచ్చును, లెమ్ము తేజరిల్లము, రైజ్ అప్ అంటున్నాడు. యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. దేవుని యొక్క ఆ కళ, దేవుని పరిశుద్ధత నీ ముఖంలో కనబడుతుంది. దేవుని తేజస్సు
నీ ముఖంలో కనబడతాయి. ఆ దేవుని ప్రేమ, దేవుని అనురాగం, దేవుని యొక్క ఆ సంతోషకరమైన ఆప్యాయతతో కూడిన దయగల మాటలు నీ నోట్లోంచి వస్తాయి. నువ్వు మాట్లాడితే, కొంతమంది మాట్లాడితే బండ బూతులు, వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుంటారు, ప్రభు బిడ్డలు అని చెప్పుకుంటారు. కానీ నీ నోట్లో దయగల మాటలు, ఆ యేసు స్వామి మాటలు వినడానికి జన సమూహం పడి వచ్చేసేవారు. అటువంటి ప్రేమ కలిగిన, దయ కలిగిన మాటలు, పాటలు నీ నోట్లోంచి వస్తాయి. చూడుము భూమిని, కట్టిక చీకటి కమ్మి ఉన్నది. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా దొంగతనం, మోసం, దగా పనులు, అబద్ధాలు. చూడు, లోకం చూడు, అంత చీకటితో నిండిపోయి. అటువంటి లోకంలో నీవు లేవాలి. అటువంటి లోకంలో దేవుడు నీకు వెలిగించాడు. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచుంది. దేవుడు నీ మీద ఉదయిస్తున్నాడు. ఈ చీకటి లోకంలో, పాప భూయిష్టమైన ఈ లోకంలో ఎక్కడ చూసినా రేపులు, ఎక్కడ చూసినా దొంగతన, ఎక్కడ చూసినా దగ, ఎక్కడ చూసినా మోసం, కృతజ్ఞత లేనటువంటి ఇటువంటి పాప భూయిష్టమైన చీకటి లోకంలో దేవుని యొక్క వెలుగుతో నువ్వు మాత్రం ప్రకాశిస్తూ ఉన్నావు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ యొద్దకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. జనాలు నీ దగ్గరికి వస్తారు. ఎందుకు వస్తారు? ఒక ప్రత్యేకమైన కాంతి నీలో కనబడుతుంది. ఆ దేవుని యొక్క వెలుగు నీలో కనబడుతుంది. లోకమంతా కూడా అతలాకుతలం అయిపోయినప్పుడు, లోకమంతా కూడా చీకట్లో ఉంటే నీ యొక్క వెలుగును చూచి ఆ పాపంలో ఉన్నవారు, ఆ చీకటిలో ఉన్నవారు, ఆ మోసాలతో ఉన్నవారు, ఆ భయంకరమైన జబ్బులతో, వ్యాధులతో సతమతమైపోతున్నవారు నీ వైపు చూచి నీ యొక్క వెలుగును, నీ తేజస్సును, నీలో కనబడుతున్న దేవుని మహిమను చూసి నీ దగ్గరకు వస్తారు. నీలో ఉన్న వెలుగున కారణమేమిటి? నీలో ఆ తేజస్సు ఉండడానికి కారణమేమిటి? వాళ్ళు కనుక్కుంటారు. ఆ యేసు స్వామి నా రక్షకుడు, ఆయన లోకానికి వచ్చి అందరినీ వెలిగించడానికి వచ్చాడు కదా, నన్ను వెలిగించాడు ఆయన. హల్లెలూయా. ఆ వెలుగు నాలో ఉండబట్టి నా మాటలు అలాగున్నాయి, నా పద్ధతులు అలాగున్నాయి, నా జీవిత విధానం ఇలాగుంది. కష్టం వచ్చినా నేను చింతించవలసిన అవసరం లేదు. బాధల్లో కూడా, విచారకరమైన పరిస్థితుల్లో నా దేవుని మీద నేను ఆధారపడి జీవిస్తున్నాను. ప్రభువు నన్ను నడిపిస్తున్నాడు. రండి, ఈ వెలుగు గురించి తెలుసుకోనండి అని ఆ ప్రజలు వారే వస్తారు. ప్రియులారా, ఒక దినాన్ని నాకెందుకో ఇవాళ నా ఉద్యోగంలో చేసిన కొన్ని అనుభవాలు గుర్తొస్తున్నాయి. నా ముగింపు మాట ఈ యొక్క వర్తమానంలో, ఒక ఆయన బ్యాంక్ క్లోజింగ్ టైం సుమారు సాయంత్రం 5 అవుతుంది. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, సార్ మహంతి గారు, మీరు యేసుక్రీస్తు అంటుంటారు, ఏమిటి అసలు యేసుక్రీస్తు ఎవరు, ఎలాంటి ఆయన, నాకు కొంచెం తెలుసుకోవాల్సి ఉందన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఓకే అని చెప్పాను. ఒక 5 నిమిషం మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేశాను. ఆయన వచ్చారు, నేను నా భార్య ఆయనతో కలిసి మాట్లాడాం, ప్రభు గురించి చెప్పాము. ఆయన చాలా చికాకులో ఉన్నాడు. కుటుంబ వ్యవస్థ చితికిపోయింది. ఇక నానా బాధలు, ఇక శత్రువులైపోయారు బంధువులందరూ. ఎవడేం చేస్తాడో తెలియదు. శరీరంలో పాప జీవితం వల్ల శరీరంలో అనారోగ్యం, అటువంటి స్థితిలో ఉన్నాడు. మేము కలిసి ప్రార్థనలు చేశాం. రక్షణ పొందాడు, పాప క్షమాపణ పొందాడు, జీవితం మారిపోయింది. ప్రియులారా, ఆ తర్వాత సంపూర్ణంగా దేవుడు ఆయన యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించాడు. నిఖార్సైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడం ఆరంభించాడు. ప్రభు కోసం గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన పేరు రమణారావు అనేసి. ఇప్పుడు విశాఖపట్నంలో ఆయన జీసస్ కాజ్ తరపున మంచి పరిచయం చేస్తున్నాడు. ఒకప్పుడు కాపులు కులం నుంచి వచ్చాడు. కులం వల్ల కానీ, మతం వల్ల కానీ రక్షణ కాదు, యేసు స్వామి వల్ల రక్షణ.
ప్రియులరా, జీవితాలు మార్చువాడు, బ్రతుకులు మార్చువాడు, వెలుగునిచ్చువాడు. ఆ వెలుగు దీవెనకరం, జీవం కలిగిన ఆ వెలుగు. ఈ దినాన్ని నీకు ఆ వెలుగు కావాలా? నీకు ఆ జీవం కావాలా? పాపులను వెతికి రక్షించిన యేసు స్వామి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. సోదరి సోదరుడాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించాడు. నాకు ప్రభు అంటే ఎవరో తెలియదు. ఒకప్పుడు విచ్చలవిడిగా తిరిగేవాడు. నా జీవితాలు మార్చాడు, నా జబ్బులు తొలగించాడు, నా బ్రతుకు మార్చాడు. నీ జీవితాన్ని కూడా మార్చి దీవెనకరమైన బ్రతుకుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్త పరమాత్ముడా యెహోవా మా దేవా, నీ దాసుల, నీ బిడ్డల, నీ ప్రజలను మనం పేరు పేరున నీ చేతుల్లో పెడుతున్నాను. ప్రభువా, నీ వెలుగు వారి జీవితంలో కనబడాలి. వారి ముఖాల్లో నీ యొక్క వెలుగు ప్రకాశించాలి. వారిని చూడగానే మా తండ్రి నాయనా, నీ యొక్క వెలుగును చూచి లోకం చీకట్లో ఉన్నవారు ఆకర్షింపబడి వారి దగ్గరికి వచ్చి ఆ వెలుగు కారణం ఏమిటో తెలుసుకోవాలి. రక్షణ పొందిన వారు వారి జీవితాలు సుఖంలో, ఆసక్తిలో ఉంచి మంచం మీద పడుకునే జీవితం కాదు, బద్ధకస్తులు కాదు. వాళ్ళు లేవాలి నాయన. యెహోవా మా తండ్రి నాయన, నీ వెలుగు పొందిన వారు నాయన కొంచెం కింద పెట్టబడిన దివిటీలా కాకుండా దీప స్తంభము మీద పెట్టబడిన దివిటీల వరే వారి వెలుగు ప్రకాశించాలి. లోకంలో చీకట్లో ఉన్నవారు ఆ వెలుగులోనికి రావాలి. దీవించము, ఆశీర్వదించము తండ్రి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.